ఆ తర్వాత కడపకు వచ్చినప్పుడు కడపలో మనకు 2 కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి, రాజంపేటను కడప. కడప పర్సే ఏ రకమైన మార్పు చేయలేదు, ఉన్న 7 నియోజకవర్గాలతోటి దాన్ని జిల్లాను ఆ విధంగా ఉంచడం జరిగింది. కాకపోతే ఇది కూడా ఏరియా చాలా పెద్దగా ఉండడం వల్ల బద్దివేలు అని ఒక న్యూ రెవెన్యూ డివిజన్ మేము ప్రపోజ్ చేయడం జరిగింది. అది ఇప్పటికే కార్యరూపంలోకి వచ్చింది. ఆ తర్వాత రాజంపేట విషయానికి వచ్చినప్పుడు ఈ రాజంపేట అనేటువంటిది చాలా అంటే ఇలా పొడవుగా లీనియర్గా ఉంది. అంటే 2 నియోజకవర్గాలు కడప ఈ పక్క ఉన్నాయి, ఇంకో పక్క రాయచోటు ఉంది, ఇంకో పక్క చిత్తూరులో పీలేరు, తంబళపల్లి, మదనపల్లి ఉన్నాయి. సో ఈ విధంగా పుంగనూరు 7 నియోజకవర్గాలతోటి రాజంపేట కాన్స్టిట్యున్సీ అంటే 4 చిత్తూరు జిల్లా నుంచి, 3 ఏమో కడప జిల్లా నుంచి ఉన్నాయి. సో ఆ విధంగా చూసినప్పుడు రాజంపేటకి తంబళ్ళపల్లి 140 కిలోమీటర్లు ఉంది. ఒకవేళ రాజంపేటను కనుక మనం హెడ్ క్వార్టర్గా అనుకుంటే మదనపల్లి 130 కిలోమీటర్లు ఉంది. అలాగే అదేవిధంగా పీలేరు 110 కిలోమీటర్స్ ఉంది. సో ఇట్లా ఇవన్నీ చూసినప్పుడు రాయచోటి మనకు సెంట్రల్ ప్లేస్గా ఉంది. రాయచోటి నుంచి కనుక మనం డిస్టెన్సెస్ తీసుకుంటే రాయచోటి నుంచి రాజంపేట 50, అక్కడి నుంచి కోడూరు 90, సిమిలర్గా అటు పీలేరు 55, మదనపల్లి 80, తంబళ్ళపల్లి 90. అలా చూసినప్పుడు సెంట్రల్గా ఉంది. సైజ్ వైజ్ చూసినప్పుడు రాజంపేట, రాయచోటి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు, 2 ఒకే కేటగిరీ మున్సిపాలిటీస్. ఇంకా చెప్పాలంటే రాయచోటే కొంచెం హయ్యర్ గ్రేడ్ మున్సిపాలిటీ. సో వీటన్నింటిని కూడా పరిగణలోకి తీసుకున్నాం. కొంత ఇండస్ట్రియలైజేషన్ కూడా రాయచోటులో ఉన్నది. సో వీటన్నింటిని పరిగణలోకి తీసుకుని రాయచోటుని కొత్త కేంద్రంగా ప్రపోజ్ చేయడం జరిగింది రాజంపేట జిల్లాకి. అక్కడ రెవెన్యూ డివిజన్ లేదు. రాజంపేట, పీలేరు కలిపి ఒక రెవెన్యూ డివిజన్గా పెట్టాము. రాయచోటి, పీలేరు, రాజంపేట, కోడూరు ఒక డివిజన్గా ఉంటుంది, మదనపల్లి, తంబళ్ళపల్లి ఒక డివిజన్గా ఉంటాయి అన్నమాట.